హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో చివరి వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో నాలాగా కొత్తగా యూట్యూబర్స్కి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో. సో బెస్ట్ యాప్స్ టు ఎడిట్ ద వీడియోస్ అండ్ ఆడియోస్ గురించి చెప్దాము. సో ఫస్ట్ అయితే నాకు క్యాన్వా బాగా నచ్చింది. క్యాన్వాలో థంబ్నెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు, ఇంకా వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు, డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి, చాలా మంచి ఫీచర్స్ క్యాన్వాలో ఉంటాయి. మనము ఇది మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో చేస్తే బాగుంటుంది. థంబ్నెయిల్స్ చాలామంది ప్రొఫెషనల్స్ కూడా క్యాన్వాలోని థంబ్నెయిల్స్ని ఎడిట్ చేసుకుంటూ ఉంటారు. సో నేను ఇంకా క్యాన్వా గురించి కంప్లీట్ వీడియో కావాలంటే కింద కమెంట్ చేసేయండి. సో నేను దానికోసం లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ షార్ట్స్కి అయితే నేను విఎన్ యాప్ యూజ్ చేస్తాను. విఎన్ యాప్లో చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. ఇది పర్టికులర్గా షార్ట్స్ కోసం బాగా యూజ్ అవుతుంది. సో వాయిస్ ఓవర్ మంచిగా ఇవ్వచ్చు. 1 2 3లో వాయిస్ ఓవర్ ఉంటుంది. ఇంకా మన మ్యూజిక్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ దాంట్లో ట్రాన్సిషన్స్ బాగుంటాయి. ఇంకా వాయిస్ని, ఆడియోని ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ ఆడియో ఈజ్ అట్ 1, సో వీ కెన్ ఇంక్రీజ్ లైక్ 1.5 to 2 వరకు అట్లా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది విఎన్ యాప్ గురించి. విఎన్ యాప్ పర్టికులర్లీ షార్ట్ వీడియోస్కి చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో థర్డ్ యాప్ అయితే నాకు చాలా ఫేవరెట్ అండ్ బెస్ట్ యాప్. అదేంటంటే వైటీ క్రియేట్ యాప్ అనమాట. ఇది యూట్యూబ్ వాళ్ళదే. ఇందులో మాత్రం ఆడియో క్లీనప్ సూపర్గా జరుగుతుంది. ఎందుకంటే నార్మల్గా మనం వీడియో క్యాప్చర్ చేసే అప్పుడు లైక్ ఫ్యాన్ సౌండ్స్, సరౌండింగ్స్లో వెహికల్ సౌండ్స్, ఇంకా పక్షుల సౌండ్స్, ఇంకా డిఫరెంట్ సౌండ్స్ మనకి వినిపిస్తూ ఉంటాయి కదా. వాటన్నిటిని వాల్యూమ్లో ఆడియో క్లీనప్లో చాలా క్లియర్గా క్లీన్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మన వాయిస్ని కూడా ఇంక్రీజ్ చేయడానికి చాలా మంచి బెటర్ ఆప్షన్స్ ఉంటాయి అందులో. సో నేను నా ఫస్ట్ వీడియో అయితే తీసే అప్పుడు చాలా కొంచెం మర్చిపోయి మైక్ ఆన్ చేసుకోవడం మర్చిపోయి నార్మల్గా కెమెరా వాయిస్లోనే రికార్డ్ అయిపోయిందనమాట. సో ఆ వీడియో నేను ఫస్ట్ అప్లోడ్ చేసుకున్నా. కాకపోతే ఫ్యాన్ సౌండ్ బాగా ఎక్కువగా వినిపిస్తుందని మళ్ళీ డిలీట్ చేసి సర్చ్ చేస్తే వైటీ క్రియేట్ యాప్లో నేను ఎడిట్ చేసినప్పుడు ఆడియో క్లీనప్ మాత్రం సూపర్గా అయ్యింది. మీకు రిఫరెన్స్ కావాలంటే కూడా లాస్ట్లో నేను యాడ్ చేస్తాను. సో అది వైటీ క్రియేట్ యాప్ గురించి. అండ్ ఇంకా కొన్ని ఆడియో క్లీనప్ యాప్స్ ఉంటాయి కానీ అందులో అంత సరిగా వర్క్ అవ్వదు. ఎంత క్లీనప్ అయినా కూడా పర్టికులర్గా మొత్తం నాయిస్ అయితే రెడ్యూస్ అవ్వదన్నమాట. సో ఈ వైటీ క్రియేట్ యాప్లో మాత్రానికి చాలా మంచిగా ఆడియో క్లియర్గా వస్తుంది. కాకపోతే నేను ఈ 3 యాప్స్ యూజ్ చేస్తాను. ఫస్ట్ అయితే క్యాన్వాలోనే థంబ్నెయిల్ ఎడిట్ చేసుకుంటాను అండ్ వీడియోస్ కూడా అందులోనే ఎడిట్ చేస్తాను. షార్ట్స్ ఏమో విఎన్ యాప్లో యూజ్ చేస్తాను, విఎన్ యాప్లో ఎడిట్ చేసుకుంటాను. సో ఇంకా ఆడియో సంబంధించిన రిలేటెడ్ అన్నీ కూడా వైటీ క్రియేట్ యాప్లో చేసుకుంటాను. సో వైటీ క్రియేట్ యాప్లో ఏంటంటే ఆడియోని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మళ్ళీ నాయిస్ని రెడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాప్చర్ చేసేటప్పుడు మన వాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటే కూడా దాన్ని 4x హయ్యర్ వాల్యూమ్లో అది డిఫాల్ట్గా మనకి పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో అది ఇంకా కొన్ని ఆడియో క్లీనప్ యాప్స్ లైక్ బ్యాండ్ ల్యాబ్, ఇంకా లక్సిస్ అనే ఒక యాప్ ఉంటుంది. వాటిని కూడా నేను ట్రై చేశాను. బట్ కంపారిటివ్లీ ఇట్ ఈస్ వెరీ లెస్. వైటీ క్రియేటే చాలా బెస్ట్ ఫ్యూచర్స్ ఉన్నాయి. సో నాలా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే నేను ఈ 3 యాప్స్ని రికమెండ్ చేస్తాను. చాలా మంచిగా ఉంటాయి. ఇన్షార్ట్ యాప్ కూడా ఉంటుంది, అది అందులో షార్ట్స్ ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ కొన్ని యాప్స్ ఏంటి లైక్ కైన్ మాస్టర్, ఇంకా ఇన్షార్ట్ ఇలాంటివి ఏంటంటే వాటర్ మార్క్ పడుతూ ఉంటుంది. సో వాటన్నిటికంటే కూడా ఈ క్యాన్వా ఇంకా ఇవైతే బెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. సో ఐ థింక్ ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అని. సో మైక్ లేకపోయినా పర్లేదు, మనము ఆడియో క్లీనప్ని వైటీ క్రియేట్ యాప్లో రెడ్యూస్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ కొత్తగా యూట్యూబర్స్కి అయితే. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూ గైస్. లవ్ యూ ఆల్. బాయ్.